హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మీకు ఒక బెస్ట్ స్వీట్ అనొచ్చు ఆర్ స్నాక్ ఐటెం అనొచ్చు అండి. దీని పేరు చిరోటి. ఇది కర్ణాటకలో చాలా చాలా స్పెషల్ రెసిపీ. ఇది నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు నాకు చాలా నచ్చింది. అయితే ఇది మేము ఎప్పుడు చేయలేదు. అందుకని కర్ణాటకలో మా నైబర్స్ ఆంటీ మా ఇంటికి వచ్చి చేశారనమాట. కర్ణాటక స్పెషల్ అండి. ముందుగా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ వేసుకున్నాము. చిరోటి రవ్వ అని అది స్పెషల్గా ఉంటుందంట. అది మా ఇంట్లో లేదు, ప్రాబ్లం ఏం లేదు, బొంబాయి రవ్వతో కూడా చేసుకోవచ్చు అన్నారు. అది ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకొని అందులో మైదా వేసుకొని, మైదాకి స్పెషల్ క్వాంటిటీ అనేది ఏం లేదండి, ఎంతైనా తీసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీ. ఆ మైదాలో తగినంత సాల్ట్ వేసుకొని ఇందులో నెయ్యి వేసుకుంటున్నాము. నెయ్యి మనం కొంచెం ఎక్కువగా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఆ నెయ్యి అంతా కూడా ఈ మైదా పిండిలో బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. మా ఆంటీ వాళ్ళు చాలా బాగా చేశారండి. నేను ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లోనే తిన్నాను, నాకు చాలా నచ్చింది. అందుకని ఆంటీ నేను మీకు చేసి పెడతాను, విజయవాడ తీసుకెళ్ళండి అని మా కోసం పాపం కష్టపడి మరీ చేశారు. ఈ పిండిలో నెయ్యి వేసుకొని ఆ నెయ్యి అంతా కూడా బాగా ఆ పిండిలో కలిసేలాగా ఇలా ముద్దగా అవ్వాలి చూడండి, అలా అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి. దాన్ని ప్రెస్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. అసలు ఒకసారి తిన్నారంటే దీని టేస్ట్ ఎప్పుడు మర్చిపోలేరండి, భలే బాగుంటుంది. ఈ పిండి చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ ఒక చిన్న గిన్నెలో బియ్య పిండి వేసుకొని అందులో నెయ్యి వేసుకొని కొంచెం ముద్దలా కలుపుకోవాలండి. ఇక్కడ 1 or 2 టేబుల్ స్పూన్స్ బియ్య పిండి తీసుకొని అందులో నెయ్యి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న మైదా పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా ఇది తీసుకోవాలి. మాకైతే ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పిండిని ఇలా పేస్ట్లా కలిపి పక్కన పెట్టుకుందాం. మనం ఆల్రెడీ మైదా పిండిని కలుపుకున్నాం కదా, దాన్ని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ షుగర్ పౌడర్ ఉంటే అందులో ఒక 5 ఇలాచీ వేసుకోండి. మా దగ్గర షుగర్ పౌడర్ లేదు. 1 కప్పు షుగర్ తీసుకొని అందులో ఒక 5 ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాము. ఈ క్వాంటిటీ అయితే మనకి షుగర్ కరెక్ట్గా సరిపోద్ది. ఈ మైదా పిండి ఉండల్ని ఇలా మనము చపాతీలాగా చేసుకోవాలి. ఒక 5 చపాతీలు అయితే చేసుకుంటున్నాం మేము ఇక్కడ. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా సేమ్ చపాతీకి మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎప్పుడు స్వీట్ తినాలనిపించిన స్నాక్ టైంలో ఇది భలే ఉంటుందండి. చిన్నపిల్లలు భలే ఇష్టంగా తింటారు. ఈజీగా 10 days వరకు నిల్వ ఉంటాయి. ఇలా మనం చపాతీలా చేసుకున్నాం కదా, దానిపైన మనం ఆల్రెడీ బియ్య పిండిలో నెయ్యి వేసుకొని పేస్ట్లా కలుపుకొని ఉంచుకున్నాం కదా, దీని మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద ఇంకో చపాతీని వేసుకోవాలి. వేసి దాని మీద కూడా మళ్ళీ ఇలాగా ఈ పేస్ట్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగా ఒక 5 చపాతీల వరకు ఒకదాని మీద ఒకటి వేసుకుంటా దాని మీద ఈ పేస్ట్ని అంతా స్ప్రెడ్ చేసుకుంటా ఇలా పెట్టుకుంటున్నామండి. ఇలా ఒకదాని మీద ఒకటి వేస్తున్నాం కదా, సో దానివల్ల ఏంటంటే మనకి చిరోటి లేయర్స్గా ఫామ్ అయ్యి అస్సలు భలే టేస్టీగా ఉంటుందండి. మీరు మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీన్ని అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. కర్ణాటకలో చాలా స్పెషల్ అండి. వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా ఈ రెసిపీని చేస్తూనే ఉంటారు, అంత ఫేమస్ కర్ణాటకలో. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు అసలు ఎప్పుడైనా దీన్ని టేస్ట్ చేశారో లేదో తప్పకుండా కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు దీన్ని ఇలాగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని దీన్ని సన్నగా కొంచెం ప్రెస్ చేసుకుంటా ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదా, అలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత దీని సైడ్స్ని రిమూవ్ చేసుకోవాలండి. సైడ్స్ రిమూవ్ చేసుకుంటే మనకి ఆ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఒక చాక్ తీసుకొని దీనికి బోత్ సైడ్స్ అన్ఈక్వల్గా ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేసుకొని మనకి నచ్చిన సైజులో మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా వీటిని ఇలాగా రోల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇది మనం ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఇలా 5 చపాతీలాగా చేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి, ఇదంతా పిండి కలుపుకోవాలి, చాలా లెందీ ప్రాసెస్ అనిపిస్తుంది. కానీ ఆ రోల్తో చూడండి ఎన్ని చిరోటీలు వస్తాయో, చాలా చిరోటీలు వస్తాయి. కొన్ని చేసుకుంటేనే మనకు చాలా చిరోటీలు వస్తాయి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి చేశారంటే మనకు అలవాటు అయిపోతుంది. చూసారు కదా, దీన్ని ఇలా హ్యాండ్లో ఇలా ప్రెస్ చేసుకొని
ఆ తర్వాత మనం చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదండి, దాంతో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే ఆ లేయర్స్ అన్నీ అంటుకుపోయి లేయర్గా రాదు. లైట్గా ప్రెస్ చేసుకున్నామంటే ఇది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనకి ఒక రకమైన లేయర్స్గా ఫామ్ అయ్యి తినేటప్పుడు అసలు భలే టేస్టీగా ఉంటుంది. ఇలా చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే మనము చపాతీ చేసే కర్రతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదండి, చాలా తక్కువ ఆయిల్తోనే మనకి చిరోటీలు రెడీ అవుతాయి. మనం చేసి పెట్టుకున్న ఈ చిరోటీలని ఆయిల్లో వేసి ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని లేదండి. నార్మల్గా కొంచెం ఫ్రై అయితే మనకు సరిపోతుంది. బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వాటిని మనం తీసుకుంటే సరిపోతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ పౌడర్ బోత్ సైడ్స్ కూడా ఆ పౌడర్ అంతా అప్లై చేసుకోవాలి. ఆ షుగర్, మనం వేసుకున్న ఇలాచీ, ఆ స్మెల్ అంతా దానికి పట్టి అసలు భలే టేస్టీగా ఉంటాయండి. అన్నీ ఒకేసారి చేయకూడదు. మనం ఎప్పుడైతే ఫ్రై చేసి దాన్ని పక్కన పెట్టుకుంటామో వెంటనే ఆ వేడి మీదే మనం ఇలా షుగర్ బోత్ సైడ్స్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు ఆ షుగర్ అంతా దానికి పట్టి భలే టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, వేడిగా చిరోటీ రెడీ అయింది. చాలా స్మూత్గా మనం వేసుకున్న ఆ షుగర్ పౌడర్, ఆ ఇలాచీ పౌడర్ అన్నీ కలిసి మంచి అరోమాతో స్వీట్గా తింటుంటే భలే టేస్టీగా ఉందండి. ఇది అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇది వేడి మీద కొంచెం గట్టిగా అనిపించవచ్చు, బట్ కొంచెం ఆరిన తర్వాత చాలా సాఫ్ట్గా లేయర్గా ఫామ్ అవుతుంది. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.